నమో వెంకటేశాయ, నమో శ్రీనివాసాయ. కోట్లాది మంది ఆరాధ్య దైవం, హిందువుల పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. అటువంటి ఏడుకొండల పక్కనే ముంతాజ్ హోటల్స్ అని, ముంతాజ్ గ్రూప్ హోటల్స్ అని చాలా పుణ్యస్థలం. అది ఏడుకొండల పక్కనే చాలా పవిత్రమైన స్థలం, ఆధ్యాత్మిక స్థలం. అది ఒక పుణ్యక్షేత్రమైన స్థలం. అటువంటి స్థలాన్ని హిందువులకి వ్యతిరేకంగా, హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా, వెంకటేశ్వర స్వామి పవిత్రతని భగ్నం కలిగించే విధంగా మరి గత ప్రభుత్వం ముంతాజ్ హోటల్స్కి, స్టార్ హోటల్కి పెర్మిషన్ ఇవ్వడం ఇది జీర్ణించుకోలేని విషయం. ఎందుకంటే అటువంటి పుణ్యస్థలంలో ఒకసారి స్టార్ హోటల్ పెడితే అక్కడ మద్యము, మాంసము, అనేక అసాంఘిక కార్యక్రమాలకి ఆలవాలమయ్యే ప్రమాదం ఉన్నది. ఈరోజు మేము హోటల్స్కి మేము వ్యతిరేకం కాదు. ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తే వేరే ప్రాంతంలో ఇవ్వండి వారికి. కానీ తిరుపతిలో ఏడుకొండల పక్కనే భక్తుల సౌకర్యం కోసం అక్కడ గోశాలను పెట్టండి, అక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలుగా పెట్టండి, భక్తులకి విడిది ఏర్పాటు చేయండి. కానీ స్టార్ హోటల్స్ పెట్టడం ఏంటండి, దానికి పెర్మిషన్స్ ఇవ్వడం ఏంటండి? ఇది చాలా దారుణాతి దారుణం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, ఈ అనుమతులు రద్దు చేయాలి. ఈ ముంతాజ్ హోటల్కి ఒక ముస్లిం పేరుతో ఏడుకొండల పక్కనే పరమ దైవముగా, హిందువుల దైవముగా భావించే ఏడుకొండల స్వామి పక్కనే ముంతాజ్ హోటల్ అని, చాలా ఇది దారుణం అండి, ఇది జీర్ణించుకోలేని అంశం. కాబట్టి టీటీడీ అధికారులు ఏదైతే శాంటిటీ, ప్యూరిటీని భగ్నం కలుగుతుంది, అక్కడ కానీ హోటల్ పెడితే పవిత్రత నాశనం అయిపోతుందని తీర్మానం ఇచ్చారో దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి, మనోభావాలు, హిందువుల ఆక్రందనలు కూడా అంగీకరించి తక్షణమే పెర్మిషన్ రద్దు చేయాలని మేము ఈరోజు కోరుతున్నాం. అలాగే టీటీడీ అధికారులు, అలాగే తొడా అధికారులు మీరు మౌనం వహించి ఒక పక్క పనులు జరుగుతూ ఉంటే ఎటువంటి అనుమతులు లేకుండా, మీ అనుమతులు లేకుండా వీడు పనులు చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు మొద్దు నిద్రలో ఉన్నారు మీరు? మీకు ఎందుకు భయం? తొడా వాళ్ళు అనుమతి లేకుండా తిరుపతిలో చిన్న గుడిసె నిర్మాణం చేస్తే కూల్చేస్తారే, అటువంటిది ముంతాజ్ హోటల్స్ వాడేమో పనులు చేస్తుంటే మీ అనుమతులు లేకుండా ఎందుకు ఊరుకుంటున్నారు? ఎందుకు ఉపేక్షిస్తున్నారు? తక్షణమే వారి మీద క్రిమినల్ చర్యలు చేపట్టి నోటీసులు జారీ చేసి పనులు రద్దు చేయాలని, ఆపాలని మేము కోరుతున్నాం. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక రాష్ట్రాల సాధు సంతుల్ని, హిందూ సంఘాలను పిలిచి ఈ రద్దు అయినంత వరకు కూడా తీవ్రమైన ఉద్యమానికి మేము స్వీకారం చుడతామని మరీ హెచ్చరిస్తున్నామండి. నమో వెంకటేశాయ.